ఆల్ ఇండియా క్రీడలు భూపాలపల్లి ఏరియాలో నిర్వహించడం, ఇందులో సింగరేణి జట్టు గెలవడం సంతోషకరమని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం నాయక్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో 4 రోజుల పాటు నిర్వహించిన కోల్ ఇండియా స్థాయి హాకీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ సీఎండీ ఎన్ బలరాం నాయక్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా వీరికి ఏరియా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారులు చేసిన నృత్యాలను తిలకించారు. అనంతరం హాకీ పోటీలలో రన్నర్గా నిలిచిన మధ్యప్రదేశ్, విన్నర్గా నిలిచిన తెలంగాణ క్రీడాకారులకు మెడల్స్ తో పాటు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ, కోల్ ఇండియా క్రీడలు భూపాలపల్లి ఏరియాలో నిర్వహించడం, అందులో సింగరేణి జట్టు గెలవడం సంతోషకరమన్నారు. సింగరేణి క్రీడాకారులకు కావలసిన సౌకర్యాలను యాజమాన్యం సమకూర్చాలన్నారు. అలాగే వీరిని ప్రోత్సహిస్తే మరింత మెరుగ్గా ఆడి జాతీయ స్థాయిలో రాణిస్తారన్నారు. సింగరేణి ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వైద్యులను నియమించాలని సీఎండీని ఎమ్మెల్యే కోరారు. ఏరియాలోని నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ క్లాసులు ఏర్పాటు చేయాలన్నారు. ఓసీ బ్లాస్టింగ్లతో శాంతినగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మరి క్రీడల్లో గెలుపు ఓటములు సహజంగా తీసుకొని గెలిచినామని ఉప్పొంగకుండా ఇంకా ప్రపంచ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎదిగి క్రీడాకారులు రాణించాలని, ఓటమి చెందినటువంటి క్రీడాకారులు నిరుత్సాహపడకుండా మరి ఇంకా జాతీయ స్థాయిలో గెలుపు కొరకు కృషి చేయాలని క్రీడాకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. సింగరేణి సంస్థ ద్వారా మాకు బావులు వస్తే ఉద్యోగాల సమస్య తీరుతుంది, మాకు ఒక ఇండస్ట్రీ పడితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా అభివృద్ధి చాలా చూస్తున్నారు. కనుక నేను ఒకటే కోరుతున్నా, మాకు బాంబుల దెబ్బ మూతలు మోగినా ఏదేమైనా కూడా మీ సంస్థకు సహకరించడానికి మా ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీకు ఇక్కడ నుంచి మనుగురు దాకా బొగ్గు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, దానికి సంపూర్ణ సహకారం మాది అందిస్తాం. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఖనిజ సంపద తీస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు కార్మికుల ప్రాణాలు, ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడటానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంజునగర్లో సింగరేణి హాస్పిటల్ ప్రారంభించారు. నేను ఒకటే కోరుతున్నా సిఎండ్ఎండి చైర్మన్ గారిని, ఇది కార్డియా డిపార్ట్మెంట్ కానీ యూరాలజీ, నెఫ్రాలజీతో, ప్లాస్టిక్ సర్జరీ ఒక డాక్టర్లతో, ఈరోజు సిటీ స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ కానీ, అల్ట్రాసౌండ్స్తో రేడియాలజీ డాక్టర్లను ఏర్పాటు చేసే విధంగా అవుట్సోర్సింగ్లో ఈ నియోజకవర్గంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. మీ ద్వారా సింగరేణి కార్మికులు హార్ట్ అటాక్ వచ్చినా నీకు సికింద్రాబాద్ పోయేదాకా బతకడు. ఈరోజు సింగరేణి కార్మికులు హాస్పిటల్తో మా ప్రాంత ప్రజలము వైద్యం అందించుకుంటున్నామని చెప్పే ఒక భరోసా సింగరేణి సంస్థ కల్పించాలని ఈ ప్రాంత ప్రజల పక్షాన సీఎండీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే సంస్థ సీఎండీ ఎన్ బలరాం నాయక్ మాట్లాడుతూ, బొగ్గు ఉత్పత్తిలో ముందుంటూనే క్రీడా రంగంలో రాణిస్తున్న సింగరేణి కార్మికులు ఉన్నత శిఖరాలకు చేరుకుని సంస్థకు మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటే ప్రధాన లక్ష్యమన్నారు. బొగ్గు డిమాండ్కు అనుకూలంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతామన్నారు. సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగ కల్పనలో ఎలాంటి అవినీతికి తావివ్వకుండా మెడికల్ బోర్డులో దళారీ వ్యవస్థను అరికడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్, సీఎంఓవై రాజశేఖర్, గుర్తింపు సంఘం నాయకులు సీతారామయ్య, ప్రాతినిధ్య సంఘం నాయకులు జనక్ ప్రసాద్, అలాగే యూనియన్ నాయకులు, కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. అండ్ చాలా యూరోపియన్ కంట్రీస్లో కూడా ఐస్ హాకీ అంటాము, తర్వాత ఫీల్డ్ హాకీ అంటాము, ఆ విధంగా అనేక రకాలుగా ప్రాచుర్యమైన ఈ యొక్క ఆట ఇది. దీన్ని కూడా భారతదేశంలో చాలా నుంచి మనము జాతీయ క్రీడగా భావిస్తున్నాము. ఈ మధ్య కొన్ని గేమ్స్ వల్ల ఈ
గేమ్కి కొంత ప్రాధాన్యం తగ్గినప్పటికీ మనం లాంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని మనం ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నాము. ప్రతి కార్మికుడి అవసరాన్ని ఏమేమి కావాలా ఆ ప్రాంతంలో ముఖ్యంగా మనమందరూ కోరుకునేది మెడికల్ ఒక ఇంపార్టెంట్ థింగ్. ఆరోగ్యం ఉంటేనే ఆరోగ్యం అనేది మా భాగ్యము. దాన్ని అప్గ్రేడేషన్ చేయడానికి పూనుకుంటాము. డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు కూడా వారి ఆకాంక్షము ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తామని ఎమ్మెల్యే గారు కూడా చాలా విషయాలు మన దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నిటిని వారు చెప్పిన అంశాలన్నీ డెఫినెట్గా కంపెనీ లెవెల్లో పరిశీలిస్తాము. అండ్ మిగతావి కూడా కార్మికులకు అందే ఇందాక అన్నట్టు వైద్య సదుపాయాలు మెరుగుపరచడము, ప్లస్ మెడికల్ బోర్డును ఇంకా బాగా ఇంకా ఎవరి దళాల్లో ఆ విషయం కానీ మిగతా వాళ్ళు ఒక ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయడము. దీనికోసం ఇప్పటికే ఏసీబీ దృష్టికి తీసుకెళ్ళాము. కార్మికులకు అందరూ నేను కోరేది ఏంటంటే మీ ఒక్కడు కూడా మీ దగ్గరకు వచ్చి వీళ్ళు చేసే బిజినెస్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్ట్ నాకు మెసేజ్ ఇచ్చిన, నా ఫోన్కు మెసేజ్ ఇచ్చిన నేను స్పందిస్తా. అంత గట్టిగా ఏ కార్మికుడు కూడా మెడికల్ బోర్డు ₹1 కూడా ఎవరికి అవకాశం లేని విధంగా సింగరేణి సంస్థ మనం ఒక బిగ్ చేంజ్ అనేది మనం తీసుకోవాలి. ఇవన్నీ మా వల్ల కాదు, మీ వల్లే సాధ్యము. దానికి కావాల్సిన అవకాశాలు, దానికి కావాల్సిన ఒక ఫియర్ అనే మూమెంట్ డెఫినెట్గా అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటుంది, అలాగే మన పోలీసు ఏసీబీ నుంచి తీసుకొస్తాము. ఆ విధంగా ప్రతి కార్మికుడు ఎవరు కూడా అనేక దళారులు కానీ వీళ్ళ మధ్యవర్తుల జోలికి పోవద్దు.